7 సంఘపు దూతలకు మనం చూస్తున్నాం. ఒకసారి మీరు బైబిల్స్ లో చూస్తే వరుసగా ఆ సంఘాల గురించి ఒకసారి మనం చూద్దాం. మొదటిది ఎఫెసు కదా, రెండవది స్ముర్ణ, మూడవది పెర్గము, నాలుగవది సార్దిస్, ఐదవది నాలుగవది తూతైర, ఐదవది సార్దిస్, ఆరవది ఫిలదెల్ఫియా, ఏడవది లవోదికి. ఈ 7 సంఘాలతో ప్రభు మాట్లాడుతున్నారు, ఉత్తరాలు రాస్తున్నాడు. అవి రెండుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 7 సంఘాలు మీరు స్టడీ చేస్తే 7 సంఘాల్లో కూడా ప్రతి సంఘంలో కూడా 3 కనబడుతుంది. మొదటిది ఏంటంటే సంఘం యొక్క పరిస్థితి, ప్రెసెంట్ కండిషన్. రెండవది సంఘానికి దేవుడు ఇస్తున్న హెచ్చరిక. మూడవది సంఘాన్ని ప్రభు అభినందిస్తున్న అప్రిషియేషన్. సంఘం యొక్క ప్రస్తుత పరిస్థితి, హెచ్చరిక, అప్రిషియేషన్, అభినందించడం. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న లవోదికీయ సంఘం తప్ప మిగతా 6 సంఘాలు కండిషన్ బాగలేదు. మిగతా 6 సంఘాలను కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు. మిగతా 6 సంఘాల్లో కూడా ఏదో ఒక లోపం కనబడుతుంది ప్రభుకి. 6 సంఘాలు హెచ్చరించాడు, 6 సంఘాల పరిస్థితి బాగలేదు, చేస్తున్నాడు ప్రభు. అయితే ఈ లవోదికీయ లేకపోతే ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం చూస్తే నాకేమనిపించిందంటే ఇది పర్ఫెక్ట్ చర్చిగా కనబడుతుంది, పరిపూర్ణమైన సంఘంగా మరి నేను స్టడీ చేస్తుంటే నాకు అనిపించింది. కాబట్టి ఈ రాత్రి ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రభు అంటాడు, ఫిలదెల్ఫియా ఉన్న సంఘం దూతకు ఎలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వెయ్యి లేకుండా తీయవాడు, ఎవడను తీయలేకుండా వెయ్యవాడు నైనా సత్య స్వరూపం యొక్క పరిశుద్ధులు చెప్పు సంగతులు. దేవుని స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటే హూ ఓపెన్స్ నో వన్ కెన్ షట్. ప్రభునాడు నేను తెరిస్తే ఎవరు మూయలేరు. ఆమేన్. నేను మూస్తే ఎవరు? దావీదు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ఆ ఓపెన్ చేసే తాళపు చెవులు ఎవరు ఉన్నాయంట? ఏసైతులో ఉన్నాయి. ఈ రోజు మన జీవితాల్లో డోర్స్ ఓపెన్ అవ్వాలంటే ఎవరు ఓపెన్ చేయాలి? మాట్లాడలేనా? ప్రభు ఓపెన్ చేయాలి. శ్రమలకి ఇబ్బందులకి డోర్స్ ఓపెన్ అయిపోయి అనుకోండి, అది క్లోజ్ చేయాల్సింది కూడా దేవుడే, ప్రభు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు నేను మూస్తే ఎవడు తెరవలేడు, నేను తెరిస్తే ఎవడు మూయలేడు అని ప్రభు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ ఈ సంఘానికి మైనస్ పాయింట్లు ఏమీ లేవు, అన్ని ప్లస్ పాయింట్లే. ఎంతో పర్ఫెక్ట్ చర్చ ఇది కనబడుతుంది. నేను కొన్ని మాటలు ఈ సంఘంలో ఉన్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు వచ్చింది చదవండి. ఐ నో యువర్ డీడ్స్, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండును, నీవు నా వాక్యమును గైకొని తీసి ఉన్నాను. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదు. 11వ వచనం, నేను త్వరగా వస్తున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకుండా నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. ఇక్కడ ఈ రాత్రి చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రభుత్వం ఈ సంఘంతో 2 సార్లు నీవు నా వాక్యాన్ని గైకొన్నావు. చూసిన మాట, నీవు నా వాక్యాన్ని గైకొన్నావు. 10వ నీవు నా ఓర్పు విషయంలో వాక్యమును గైకొంటివి. 8వ వచనంలో నీకున్న శక్తి కొంచెమైన నీవు నా వాక్యాన్ని గైకొని అన్నాను. వాక్యాన్ని గైకొంటానంటే ఈ సంఘము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సంపూర్ణంగా వాక్యం మీద ఆధారపడింది. ఈ సంఘం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాక్యాన్ని గైకొంటా ఉంది.
ఉంది. అది మొదటిది. రెండవది ప్రభుత్వ సంఘంతో నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. యూ హ్యావ్ సంథింగ్. నువ్వు ఏదో ఒకటి కలిగి ఉన్నావు. అది ఏంటంటే అంటాడు, నీ కిరీటం ఎవడు అపహరింపకుండా గట్టిగా పట్టుకో. ఈ సంఘానికి తల మీద కిరీటం ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఈ రెండు ప్లస్ పాయింట్ ఈ సంఘానికి ఉన్నాయి. వాక్యాన్ని గైకొంటా ఉంది, గైకొనే పరిస్థితి. వాక్యాన్ని గైకొనుట అనే మాట ఇంగ్లీష్ బైబిల్ నేను చూస్తే ఒబే అని ఉంది. ఒబే అంటే లోబడుట. ఒబే అనే మాట నేను ఒరిజినల్ స్క్రిప్ట్ లో చూస్తే దేవుని అధికారానికి ఒప్పుకొనుట అని రాయబడింది. దేవుని అధికారానికి ఒప్పుకొనుట. ఆ మాట చూడండి సామెతలో 2వ సామెతల గ్రంథం త్వరగా తీగిన వరకు తీసి చదవండి. సామెతల గ్రంథము 2వ యెహోవా ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోటిని వచ్చు. 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. చూడండి. 3 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొను. నేను జ్ఞాని కదా నీవు అనుకునవద్దు. ఇక్కడ ఒక వాక్యం ఒక మాట ఉంది ఏంటంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి. అది ఒబే అంటే ఒబే. OBEY ఒబే. గైకొనుట అనే మాట ప్రభువు ఎప్పుడు చేస్తాడు? ఈ సంఘాన్ని గైకొనడం, విధేయత చూపించడం, లోబడటం ఈ సంఘానికి గొప్ప అది ప్లస్ పాయింట్ గా ఉంది. బలి అర్పణ ఇష్టమా? వాక్యానికి లోబడడం ఇష్టం అంటే బలి అర్పించడం కంటే సాయంత్రం మొదటి గ్రంథం చూడండి ఒకసారి. మొదటి సాయంత్రం 15:22 అందరూ ఓపెన్ చేసి చదవండి. మొదటి సాయంత్రం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట మాట అండర్లైన్ చేసుకోండి. గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు ఆయన సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా. బలి అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుట శ్రేష్టము. దేవుని మాట గైకొనుట, వాక్యానికి లోబడటం, వాక్యానికి విధేయత చూపించడం ఎంతో శ్రేష్టమైనదంట. ఎందుకు లోబడాలి మనం? దేవుడికి ఎందుకు విధేయత చూపించాలి? యేసు ప్రభు దేవునికి తండ్రికి విధేయత చూపించాడంటండి. చూడండి ఒకసారి ఏప్రిల్ 5 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభువే విధేయత చూపించాడంటే యేసయ్యే లోబడ్డాడంట. చూడండి ఏప్రిల్. ఆయన కుమారుడు విధేయత నేర్చుకున్నాడు. యేసు ప్రభు అంట విధేయత ఏం చేశాడంట? నేర్చుకున్నాడంట. యేసు ప్రభువే విధేయత నేర్చుకుంటే, యేసు ప్రభువే ఆ లోబడ్డం నేర్చుకుంటే మనం ఏంటంటే. ఫిలిప్పీ పత్రిక 2:8 చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:8. మరియు ఆయన ఆకారములో మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా శిరోమరణము పొందినంతగా విధేయత చూపిన వాడై యేసు ప్రభువు వారు విధేయత చూపిస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి లోబడుతున్నాడు. తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధింపబడును గాక. గెత్సేమనేలో ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువే విధేయత చూపిస్తే, యేసు ప్రభువే వాక్యాన్ని గైకొంటే ఇంక మనమెంతండి? మనం గైకొనే వారిగా విధేయులైన పిల్లల వలె ఉండాలి. పేదలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పేదలు రాసిన మొదటి పత్రిక 3:6. ఆ ప్రకారం
శారా శారా అబ్రాహామును యజమానుని పిలుచుచు యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉన్నది. అతనికి లోబడి ఉండదు. వీరును ఆ, యోగ్యంగా నడుచుకొనుచు ఆ, ఏ బైబిలుకు ఎలరా ఆమె పిల్లలకు ఆమెకు పిల్లలు అవుతారు. శారక అబ్రహాముని ఏమి పిలిచిందంటే యజమానుడా. ఈ పిల్లలు పిలిచేవారు ఉన్నారా నిన్న? భర్తని యజమానుడా. మా ఊళ్ళో కావాలి కింద ఇప్పుడు లేదు చచ్చిపోయింది. ఏమో ఇలా రాలేదన్న. ఇంకా కొన్నిసార్లు ఏరా ఇంకేంటి ఫేస్బుక్ లో వాకింగ్ అవుతుంది నాకు పేరు చెప్పలేదు. ఇప్పుడు లేదు చచ్చిపోయి ఎలా ఎలా అని నేను అప్పుడప్పుడు ఆంటీ నేను బాగోలేదు దానికి మీరు చాలా సీనియర్ ఇలా తెలియదు ఉన్నాయి అని అలాగే వెళ్ళాలని చాలా దారుణం అండి. ఇంకో ఆవిడ పిలుస్తున్నారు ఆయన ఒరే ఆహారం అయ్యారా అనిపిస్తున్నాడు. వేరే సబ్జెక్ట్. భార్యలైనా మీ భర్తలకు విధేయత అలా చూపిస్తే దేవుడు ఆశిస్తాడు. భార్యలారా మీ భర్తను ప్రేమించుడి అన్నట్టుగా ప్రేమిస్తే దేవుడు భర్తను ఆశీర్వదిస్తాడు. ఒక పక్క భర్తలు ఒక పక్క భార్యను ఆశీర్వించబడితే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా దీవించబడతారు. ఆమె చెప్పినట్టుగా ఇక్కడ వాక్యం చెప్తుంది శారా అబ్రహాముని యజమానుడా ఏమవుచుండేను అది లోబడుచుండేను. మీరు లోబడితే మీరు శారమ్మకి పిల్లలు అవుతారు. శారమ్మకి పిల్లలంటే అబ్రహాముకి ఆడపిల్ల పిల్లలు. దేవుడి స్తోత్రం ఎప్పటికంటే ఈ రోజు మనం గాయకుంటున్నామా, మాట గాయకుంటున్నామా, విధేయత చూపిస్తున్నామా? ఫిలిప్పీ పత్రిక 2:12 చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:12 మాటలు. ఫిలిప్పీ పత్రిక 2:12 కాగా చదువున్నాను. అప్పుడప్పుడు విధేయులైన పిల్లలను కూడా చదవగలిగ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతూ మీ సొంత రక్షణను ఏం చేయాలంట? కొనసాగించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే కారణం మీరు అప్పుడప్పుడు విధేయులైన ప్రకారం అంటున్నాడా, ఎల్లప్పుడూ అంటున్నాడా? ఆల్వేస్. సర్వకాల సర్వావస్థలందు మనం వాక్యానికి లోబడేవారుగా, ఆజ్ఞలను గైకొనేవారుగా, వాక్యానికి అటు ఇటు వెళ్లకుండా వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువు అన్నాడు ఫిలదెల్ఫియా సంఘంతో, నీవు నా వాక్యాన్ని గైకొన్నావు. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ టు దిస్ చర్చ్. ఇంకా మనం కొంచెం లోతుగా తీసుకెళ్తాం. దేవుని బిడ్డలు ఎలా లోపడాలంట? కీర్తన గ్రంథము 18:44. కీర్తన గ్రంథం 18:44 చూడండి. 18:44. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించరు. దేవుని బిడ్డలు ఎలా లోపడాలంట? మాట చెవిని పడగానే. మాట చెవిని పడగానే, వాక్యం నీ చెవి ఎందుకు రాగానే, దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనం లోబడే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం లోబడుతున్నామా? కొన్ని మాటలు ఎవరికి లోబడాలమ్మా? మొదట దేవుడు వాక్యానికి లోబడాలని చూసాం కదా. రెండవది దేనికి లోబడాలి? రోమపత్రిక 6:15 చూడండి. మనం లోబడాల్సినవి ఎవరికి మనం లోబడాలి, దేనికి మనం లోబడాలి, కొన్ని మాటలు. రోమపత్రిక 6:15. ఒకప్పుడు మీరు పాపములకు దాసులై ఉంటేవి, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో, కానీ దానికి ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు పాపానికి దాసులై ఉన్నారు, ఒకప్పుడు పాపానికి దాసులైనారు. ఇప్పుడు
ఏ ఉపదేశ క్రమము చేత మీరు రక్షింపబడ్డారో ఆ ఉపదేశ క్రమానికి లోబడాలి. ఉపదేశ క్రమము అనండి, నాకు ఏమట్లేదు, ఉపదేశ క్రమం. మన ఆత్మీయ తల్లిదండ్రులు, మన స్పిరిచువల్ లీడర్స్ మనకి ఏ ఉపదేశాన్ని బోధించారో ఆ ఉపదేశ క్రమానికి లోబడాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఏంటి మన ఉపదేశ క్రమం ఏంటి? ఉపదేశ క్రమం ఏంటి? మొదటి మారు మనసు. మారు మనసు పాపం ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు. రెండవది బాప్తిస్మము. మూడవది పరిశుద్ధాత్మ అనే వరము. నాలుగవది మాట్లాడటం. పరిశుద్ధాత్మ పడి బూది గంధాల వరకు సాక్షులుగా ఉండటం. మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, సాక్షులుగా ఉండటం. ఇది మన ఉపదేశ క్రమం. ఇంకా కొంచెం లోతుకి వెళ్తే మన ఉపదేశ క్రమం ఏంటంటే స్వపరీక్ష. ఇలా దేవుడి సంగతి స్వపరీక్ష, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, కనిపెట్టడం. చెప్పండి, స్వపరీక్ష, స్తుతించుట, విజ్ఞాపన, కనిపెట్టడం. ఇది మన ఉపదేశ క్రమం. రెండు వైపులు రెండు ఉపదేశ క్రమాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక్కొక్క మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మతో నింపబడడం, సాక్షులు ఉండటం, స్వపరీక్ష, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, కనిపెట్టడం. ఈ నాలుగు, ఇది ఉపదేశ క్రమం. ఈ ఉపదేశ క్రమానికి మనం హృదయపూర్వకంగా లోబడాలి. లోబడుతున్నామా? సాధారణ రకరకాల బోధలు ఖచ్చితంగా లేదా ఇలా టీవీ ఆన్ చేస్తే బోధలు, సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఫేస్బుక్ లో బోధలు, వాక్యమే, యూట్యూబ్ లో వాక్యము, ఇంకా వాక్యంలో సమృద్ధి అయిన వాక్యం తెలియనంటే ఆ వాక్యంలో తప్పుడు బోధలు చొప్పిస్తాయి. మనం అన్నింటిని నమ్మకూడదు, వివేచించాలి. దేవుని ఆత్మ జ్ఞానంతో మరి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రతి దర్శనాన్ని నమ్మకూడదు, ప్రతి కళని నమ్మకూడదు, ఎవరు పడ్డారు చెప్పింది మనం నమ్మకూడదు. ప్రతిదీ వాక్యానుసారంగా ఉందో లేదో బీజ్ వేసుకుని చెక్ చేయాలి. దేవుని వాక్యం ద్వారా చెక్ చేసి దాని అంశ అక్షరం దేవుని స్తోత్రం పొందండి. ఏది పడితే మనం నమ్మకూడదు. మన ఉపదేశ క్రమానికి అవుట్ ఆఫ్ అవర్ ఉపదేశ క్రమం, మన ఉపదేశ క్రమానికి బయట ఏదంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం మన సంఘాల్లో, మన కుటుంబాల్లో. అలా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉపదేశ క్రమానికి లోబడాలి. ఇంకా దేనికి లోబడాలి? ఇంక దేనికి లోబడాలి? హెబ్రీ పత్రిక 11:8. హెబ్రీ పత్రిక 11:7. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశములకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి బయలువెళ్ళనో అది ఎరగక బయలు వెళ్ళను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి దేనిపడ్డాడంట? పిలుపునకు. అక్కడ ఏం లోబడ్డాడు? ఆ పిలుపునకు, ఉపదేశ క్రమానికి లోబడాలి. ఇందాక ఇప్పుడు దేవుడు నేను పిలిచిన పిలుపుకు లోబడాలి. దేవుడికి ఇచ్చిన దర్శనానికి లోబడాలి. అపోస్తల కార్యములలో పౌలు గారు కదా, అపోస్తల కార్యములలో పౌలు గారు ఏమంటారండి? 26:19. అపోస్తల కార్యములు 26:19. కాబట్టి అగ్రిపరాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవధేయుడిని కాక. అగ్రిపరాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి, ఆ పిలుపునకు నేను అవిధేయుడు కాలేదు, నేను లోబడ్డాను. ప్రభువుని ఎందుకు పిలిచాడు? ఏం కార్యం చేయడానికి ప్రభువుని పిలిచాడు? ఎందుకు నిమిత్తం దేవుడు నన్ను పిలిచాడు? దానికి మనం లోబడాలి. కొంచెం కష్టమైన, ఇబ్బంది అయినా ఆ పిలుపునకు మనం లోబడాలని దేవుడు కోరుతున్నాడు. రోమపత్రిక 1:7 వచ్చిన చూడండి. 1:7 వచ్చిన పెద్దోడు సరైన అని
పిలువబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆగారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీకు కనిపించిందా? విశ్వాసములకు విధేయులన్నట్లు కనిపించిందా? చెప్పండి, అదే విధేయులంట. రైట్, విశ్వాసములకు. నీలో ఉన్న విశ్వాసం, ప్రభు నీలో డిపాజిట్ చేసిన ఫెయిత్ ఉంది, ఆ విశ్వాసము, దానికి నువ్వు లోబడాలి. కొన్నిసార్లు విశ్వాసం అంటది గో హెడ్, గాడ్ ఇస్ విత్ యు, ముందుకెళ్ళు, దేవుడికి తోడైనాడు అని విశ్వాసం చెప్తుంటే మనం ఏం చెప్తాం? చూద్దాం అన్నాడు. అప్పుడు కంగారు పడి యువర్ ఫెయిత్ ఇస్ స్పీకింగ్. విశ్వాసం చాలా గొప్పదండి. విశ్వాసం చాలా ఉన్నతమైనది. ఆ విశ్వాసం అంట అసాధ్యాలు చూసి నవ్వుతాదంటండి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఫెయిత్ లాఫ్స్ అట్ ద ప్రాబ్లమ్స్. విశ్వాసం అసాధ్యాలు చూసి ఏం చేస్తుంది? నవ్వుతుందా. ఫర్ ఎగ్జాంపుల్, మన స్లాబ్ వేసే ముందు, స్లాబ్ వేసే వరకు నిన్నటి వరకు కూడా అందరికి లక్షలు ఎలా ఇస్తున్నామో చిన్న అడుగుతుంటే నేను ఇస్తుంటే చిన్నానికి నాకు నవ్వు వస్తుంది. నవ్వు ఎలా వెళ్తుందో తెలియదు. అవునండి, ఎలా ఇస్తున్నావు, ఎలా పోతుందో, ఎలా ఇస్తున్నావు, ఎప్పటికీ ఎన్ని లక్షలు ఇవ్వడానికి నాకు నవ్వు వచ్చేస్తుంది. నిజం చెప్తాను కదా, ఎప్పుడు ఒక్క క్షణం కూడా నిద్ర పట్టలేదని, టెన్షన్ వచ్చేసిందని, బీపీ పెరిగిపోయిన ఏమి ప్రభుత్వంతో మాట్లాడాడు. 2021 రాత్రి 31 రాత్రి ప్రభుత్వం మాట్లాడి నూతన సంవత్సరంలో నేను విశ్వాసం ఆమేన్. నాకు అర్థం కాదు ఎందుకన్నాడు. ఈ రోజు వరకు విశ్వాసం ద్వారా విశ్వాసము అసాధ్యాన్ని చూసి నమ్ముతానండి. విశ్వాసంతో పలకండి, విశ్వాసంతో నమ్మండి, విశ్వాసంతో ముందుకు సాగండి, విశ్వాసంతో అద్భుతాలు చేయండి. చప్పట్లు కూడా అడిగేసరికి విశ్వాసములకు విధేయులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొలసీ పత్రిక 3:20. కొలసీ పత్రిక 3:20. నువ్వు వాక్యాన్ని గైకొన్నావు. ఫిలదెల్ఫియా సంఘమా, నువ్వు వాక్యాన్ని గైకొన్నావు అంటున్నాడు. అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. పిల్లలారా, కొన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినుడా. అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఈ ప్రభువుని బట్టి మెచ్చదగినది. ఈ మాట పెద్ద చదువు రాసి ప్రతి ఇంట్లో గ్రహించాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. పిల్లలారా, అన్ని విషయాల్లో కొన్ని అది అలా ఉంచి ఫిలోమోను పత్రిక 27వ వచనం. ఫిలోమోను పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అది 27. One minute. స్తోత్రం. 21వ వచనం. ఫిలోమోను పత్రిక 1:21. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతుమని ఎరిగి నా మాట విధమని నమ్మి పౌలు గారు ఫిలోమోను నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాను, నువ్వు నా మాట పెట్టావని నేను నమ్ముతున్నాను అంటున్నాడు పౌలు గారు. ఫిలోమోను పౌలు గారు మాట పెట్టినాడు. ఫిలోమోనుకి పౌలుకి లింక్ ఏంటంటే, పౌలు ఫిలోమోనుకి ఏమవుతాడు? ఆత్మీయ తండ్రి అవుతాడు. పిల్లరా, ఈరోజు మనం దేనికి లోపడంటే ఆత్మీయ తల్లిదండ్రుల మాటకు ప్రియులవ్వాలి.
దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హెబ్రీ పత్రిక 13:17 చూడండి. హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారెవరే మీ ఆత్మను మీ కాయిస్తున్నారు. ఆత్మను కాస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఆత్మీయ తల్లిదండ్రులకి, నీ మీద దేవుడు పెట్టిన ఆత్మీయ నాయకులకి మీరు విధేయత చూపించాలి. లోబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దూదియా రామా అక్కడ కూర్చో. ఇది కూర్చో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ రాజులను 18:6 ఒకసారి వాక్యాన్ని గైకొనుట అనే మాటలు చూడండి. మాటలు జ్ఞాపకం. రెండవ రాజులు 18:6 చూడండి. 18:6. అతడు యెహోవాతో పట్టుకొని ఆయనకు వెంబడించుటకు వెనుక తీయగా ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా వండర్ఫుల్. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి రాజు? హిజ్కియా రాజు గురించి. హిజ్కియా ఆయనట ఏం చేశాడట? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఆమేన్. దేవుని ఆజ్ఞలు గైకుంటే, వాక్యానికి లోబడితే, వాక్యాన్ని చూపిస్తే దేవుడు నీకు తోడైనాడంట. హిజ్కియాకు దేవుడు తోడైంది. వెళ్ళే చోటనల్లా జయమిచ్చాడట. ఆమె చెప్పండి గట్టిగా. ఆమేన్. నువ్వు లోబడితే దేవుడు నీకు జయమిస్తాడు. సంఖ్యాకాండం 32:11. కొన్ని ఉదాహరణలు మాత్రం మీకు చూపిస్తాను. కాలేబు గురించి అక్కడ రాయబడింది. సంఖ్యాకాండము 32:11. రోజు ఏండ్లు మొదలుకొని అభిప్రాయం కలిగి చదువుతున్నాను. ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యోషువ తప్ప మరి ఎవడనో పూర్ణ మనసుతో అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం. యెహోషువ, కాలేబు అని ఇద్దరు యవనస్తులు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించారంట. ఆమె చెప్పండి గట్టిగా. తెలుగు బైబిల్లో అనుసరించారని ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో పూర్ణ మనసుతో దేవుని ఆజ్ఞలను గైకొన్నారంట. మోషే చెప్పినట్టు చేశారంట. వాట్ ఎవర్ మోసెస్ టాట్. మోషే ఏం చేయమన్నాడు, ఏం చూడమన్నాడు, ఎలా చూడమన్నాడు అలా చూశారు, అలా లోబడ్డారు. యెహోషువ, కాలేబులు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఐగుప్తు నుండి బయలుదేరిన వారు అందరిలో ఎవరు కానాలో ప్రవేశించారు? యెహోషువ, కాలేబు. బయలుదేరిన వారందరూ అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలో మధ్యలో పుట్టిన వారు మాత్రం ప్రవేశించారు అనుకోండి. అక్కడి నుంచి బయలుదేరిన వారు మాత్రం ఇద్దరే. నువ్వు గైకుంటే పరమకాలంలో ప్రవేశిస్తావు. నువ్వు వాక్యానికి లోబడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు వాక్యానికి లోబడితే, దావీదు వాక్యానికి లోబడ్డాడు, సౌలు వాక్యానికి లోబడలేదు. దావీదు వాక్యానికి లోబడడం వల్ల దేవుడు అన్నాడు, భూరాజులలో నేను నిన్ను అత్యున్నతుడిగా ఉంచుతాను. నిర్గమకాండం 12:20 చూడొచ్చారు. ఇశ్రాయేలు ప్రారంభంలో చక్కగా లోబడ్డారు. 12:20. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసి యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసి. ఇశ్రాయేలీయులందరూ అలాగే చేశారండి. ఎలా? మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి ఇంకా చాలా విషయాలు గైకొనుట గురించి, లోబడ్డ గురించి మీకు చెప్పాలనుకున్న సమయం లేదు. అంటున్నాడు, ఫిలదెల్ఫియా సంఘమా, నీవు నా మాట గైకొన్నావు కాబట్టి నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాను, దాన్ని ఎవ్వడూ వేయలేడు. ఆమేన్.
మాట్లాడుతున్నా నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందుకు తలుపులు పోయబడుతున్నాయి? ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? తలుపు తెరవబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట కైకొనాలి. ఎప్పుడైతే మనం ఆయన మాట కైకొంటామో అప్పుడు మన ఎదుట తలుపులు తెరవబడతాయి. కైకొనుట అనే విషయం గురించి నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. సరే, నేను సెకండ్ పాయింట్ లోకి వస్తాను. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి ప్రకటన మళ్ళా ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును నప్పకుండా గట్టిగా పట్టుకో. దేవుని స్తోత్రం. రెండవది, నువ్వు కలిగి ఉన్నావు సంఘం ఏంటి? కిరీటం, క్రౌన్. దాన్ని గట్టిగా పట్టుకో. సాతానానికి నీ కిరీటం కావాలి. కిరీటం అంటే మహిమకు సాదృశ్యం. దేవుడు మనకి ఇచ్చిన మహిమ. ఏంట మహిమ? అందరూ మహిమ అనండి. దేవుడు మనకి ఇచ్చిన మహిమ. ఏట మహిమ? ఏంట మహిమ? చూడండి, కీర్తన 8వ అధ్యాయం 5వ వచనం. సత్యం ఇది చెప్తున్నాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేస్తున్నావు. అవును, మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింపు చేసినావు. ఇది మహిమ కిరీటం, గ్లోరియస్ క్రౌన్. ఏంటి మహిమ కిరీటం? 21వ కీర్తన గారి ఐదు వచ్చింది చదవండి. నీ రక్షణ వాళ్ళకి ఏం కలిగిందంట? ఇప్పుడు చెప్పండి, ఈ మహిమ కిరీటం అంటే ఏంటి? రక్షణ. హల్లెలూయా. ఎంతో మందికి లేని రక్షణ వాక్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. రాత్రి నాకు దర్శనం వచ్చింది, ఎర్లీ మార్నింగ్. ఆ దర్శనంలో ఏంటి అనుకున్నారు? కొంతమంది ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళానంట. ఎవరెవరు తీసుకెళ్లారని మీరు నన్ను అడగండి. దేవుని స్తోత్రం. కొంతమందిని దర్శనంలో నేను ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళాను. వాళ్ళందరికీ నేను గైడ్ పడ్డాను. అందరికీ దర్శనంలో ఇగో ఇది అది ఇది పలానది అన్ని చూపించుకుంటూ తీసుకెళ్తున్నాను. అక్కడితో అయిపోకుండా అక్కడి నుంచి కొండ మీద అక్కడ కొండ మీద యేసుప్రభువు సిలువేయబడ్డారు. ఆ కొండ మీద యేసుప్రభువు సిలువేయబడ్డ స్థలానికి కొంతమంది తీసుకెళ్తారు. కొంతమంది నాకు నమస్కారం పెట్టి బాబా చెప్పి కూర్చుంటారు. కొంతమంది బలవంతంగా తీసుకెళ్తారు, కొంతమంది సంతోషంగా నాతో వస్తారు. నేను అక్కడికి వెళ్ళి ఆ యేసుప్రభువు సిలువేయబడ్డ స్థలానికి వెళ్ళి ఆయుష్ని తీసుకుని వెళ్ళి కూర్చున్నాను. అక్కడ స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు. స్టీఫెన్ పాల్ గారు అంటే స్టీఫెన్ పాల్ గారు అంటే 5 ఉన్నారు. ఆయన మీటింగ్ ఎంతమంది వస్తారండి? వేల వస్తారు. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఎక్కువ కొంతమంది మొత్తం పైకి నాతో పాటు వచ్చారు. ఓకే, అక్కడ నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్థలం ఇది, ఇది పడుతుంది కదా ఆ స్థలం ఇది. అక్కడ సరిపోకుండా నేను ఇంకా అందరూ తీసుకెళ్తుంటే కొంతమంది అలా కనబడి అలా మైపోతున్నారు, ఎండిపోతున్నారు. చూసారా, మేము బెన్నీగా వీటికి మా జీవన్ బాబు మేము అందరం ఆయన ఆరాధన స్తోత్రం బెన్నీగా చనిపిస్తే జీవన్ బాబు లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కంట పోతుంది వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి మొత్తం చుట్టేస్తుంటాడు అనమాట. అలా కళ్ళపడి పక్కన అలా అయిపోతున్నారు. పీతలు వచ్చేసి పీతల మాట చూసి పీతలకి ఒక తీసుకుంటుంది పీతలు పోతారు. అలాగా
అలాంటి నాకు దర్శనంలో ప్రభు చూపించారు. నా ఆత్మ అలా ఉన్నాయన్నమాట. నా ఆత్మ నేను చాలా బాధపడ్డాను, సంతోషపడ్డాను. కొంతమందిని బట్టి నమ్మకస్తులు బట్టి నేను స్థుతించాను ప్రభుని. ఓకే, అక్కడి నుంచి అలాగే అనుకుంటే అమ్మా వాళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకెళ్తుంటే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో టాయిలెట్స్ పేరు యూజ్ మాట, డబ్బులు కట్టి యూజ్ చేయాలి. నాతో కొంతమంది దూరిపోతాను కలో. నేను వాళ్ళు వెంటనే పోబట్టాను. ఇప్పుడు అప్పుడు నాతో కొంతమంది నాకు పట్టుకొని మిగిలిన వాళ్ళు పట్టుకొని ముందుకు వెళ్తున్నాను. ఎలా వెళ్తుంటే పట్టణానికి అవుట్స్కట్స్కి వెళ్ళిపోయామాట. పట్టణం అవుట్స్కట్స్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి కింద చూస్తున్నాను దర్శనం. ఆ కింద చూస్తే ఆ కింద పచ్చిన పొలాలు, కొలలు, బ్యూటిఫుల్ కోనేరులు అన్ని ఉన్నాయి. స్ప్రింగ్స్ అన్ని చక్కగా క్లియర్ క్రిస్టల్ గా. నేను అక్కడ చూస్తుంటే చాలా మంది ఒక ఆయన డాక్టర్స్ చెప్పాడు. నేను పైన చూస్తున్నాను. ఒక ఆయన ఎవరైనా చూస్తుంటే కృష్ణారావు రాస్తాడు. ఈ మధ్య నిలబడి చిక్కుమని ఓహో అక్కడ ఎందుకు ఇక్కడ పంపిస్తుంటే ఆయన చెప్పాడు. ప్రభు దగ్గరికి మాట. దేవుడి స్తోత్రం. పేరు చెప్పను, పెద్ద దైవజనుడు. ఇలా ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, పెద్ద పేరు కలిగింది సేవకుడు. నేను ఆ ఏషియా పక్కన తిరుగుతుంటే ఒక ముగ్గురు కూర్చోబెట్టుకుని బాధగా పడుతున్నాడు. చాలా మంది ఆత్మీయులు ప్రభు నాకు చూపించారు. క్రిస్టల్ పేరు కదా. అప్పుడు నాకు ఏం వాక్యం గుర్తొచ్చిందంటే, పిలవబడిన వారు అనేది కానీ ఏర్పరచబడి వారు చాలా మంది ప్రారంభంలో ఏర్పడేస్తారు కానీ అక్కడికి వెళ్ళేవి చాలా తక్కువ. ఆ తక్కువలో నీవు నేను ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఆ మధ్య ఒకసారి ఒక దర్శనం చూపించాడు. కౌంటర్ దగ్గర నేను కూర్చున్నాను. మామూలుగా క్లియర్ గా అక్కడ దేవతలు ఏంటంటే పరలోకానికి 20% మాట్లాడతారు. ఆ 20% మాట క్లియర్ అనుకుంటున్నాను. ఎంతమంది 100 మంది రక్షణ పొందుతారు కానీ ఎంతమంది వెళ్తానికి? ఆ తక్కువ మందిలో అక్కడికి చేరుకునే గుంపులో మనం అందరి ముందుకు కాక. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చినట్టే నీ కిరీటం అపహరింపకుండా చూసుకోవాలి. రక్షణ కిరీటం, గ్లోరియస్ క్రౌన్, అది మహిమ కలిగిన కిరీటం. ఆ రక్షణ కిరీటం కాపాడుకో. ఏదోలాగా సాతానుడు నీ కిరీటం లాక్కెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో చూపి, ఏదో బిస్కెట్ వేసి ఆ తలతలను ఆడుతున్న ఆ యాపిల్ పండు. ఇప్పుడు యాపిల్ అంటున్నారు కదా, బైబిల్లో మంచి చెడ్డలు తెలిపించాము. దాన్ని చూపించి ఆదాము తల మీద ఉన్న కిరీటాన్ని మళ్ళా ఆదాము తల మీద పడుకుని ఆ కిరీటం మళ్ళా పెట్టడానికి ఎంత ప్రయాసం, ఏది గొప్ప ప్రణాళిక వేసి వచ్చింది. దేవుడు తన కుమారుని పంపించాల్సి వచ్చింది. ఆదాము పోగొట్టుకున్న మహిమ, ఆదాము పోగొట్టుకున్న కిరీటం మళ్ళా మానవునికి ఇవ్వడానికి ఎంత కార్యక్రమం జరిగింది. మధ్యలో మహిమ కిరీటం. ప్రభుత్వ ఫిలదెల్ఫియా సంఘమా, నీకు కిరీటం ఇచ్చాను. ఆ కిరీటం ఎవరు అపహరింపకుండా గట్టిగా ఆ మహిమ కిరీటం. అది మహిమ కిరీటం. మొదటి పేతురు పత్రిక 5వ చూడండి. ఆ కిరీటం ఎలాంటి కిరీటం? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. వాడవారి మహిమ కిరీటం పొందుదురు. ఇందాక మహిమ కిరీటం, రక్షణ కిరీటం. ఇది వాడవారని మహిమ కిరీటం. వాడవారని మహిమ కిరీటం. ఇది వాడిపోని అనుభవం. ఆమేన్. వాడిపోకుండా ఎప్పుడు ఆ రాజధానాన్ని, ఎప్పుడు ఫ్రెష్ గా నూతన పార్చబడుతున్న అనుభవం మనకు కావాలి. ప్రతిరోజు ఆయన సన్నిధికి పోవాలి. నువ్వు ఉదయం వెళ్తావో, సాయంకాలం వెళ్తావో, మధ్యాహ్నం వెళ్తావో నాకు తెలియదు.
షుడ్ గో ఎవ్రీ డే. వాడిపోకుండా, ఎండిపోకుండా, బలహీనపరచబడకుండా, ఉద్యమం పడుతూ, శక్తితో ఎక్కుబడి, తాజా అనుభవంతో, ఫ్రెష్ జీవితం, వాడవాలని కిరీటమది. ఫిలిప్పీ 4:1 లేకపోతే మొదటి దశలో రాయబడిన పత్రిక 2:19 మొదటి దశలో రాయబడిన పత్రిక 2:19. ఎలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆ ఎదుట మీరే కదా, మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందమైన. ఫిలిప్పీ పత్రిక 4:1. ఇప్పుడు ఫిలిప్పీ 4:1. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, ఆనందమును నా కిరీటమైన నా పిల్ల ప్రభువును త్రివేయుడి. ఇక్కడ అతిశయ కిరీటం అన్నట్టుగా, అతిశయ కిరీటం అంటే ఎవరు? ఇప్పుడు మన చదువు 2వ వచనంలో ఏం అర్థమైంది? పౌలు అంటున్నాడు ఫిలిప్పీ సంఘంతో, తెస్సలోనికీ సంఘంతో అంటున్నాడు, మీరే నా అతిశయ కిరీటం. ఆమె చెప్పండి గట్టిగా. ఆ కిరీటాలు పోగొట్టుకోకుండా కాపాడాలంటే మనం రక్షించుకున్న మన కుటుంబం, మనం సంపాదించిన ఆత్మ, అవి కిరీటంగా మనం కలిగి, అది పోగొట్టుకోకూడదు. మన బిడ్డ ఆత్మీయ బిడ్డల్ని ఎప్పటికప్పుడు మనం వారిని వెంటాడాలి, వారిని కేర్ తీసుకోవాలి, వారిని బలపరచాలి, వారిని స్థిరపరచాలి. ప్రభు అక్కడి వరకు వారి బరువు బాధ్యతలనే మనమే. ఆమె చెప్పండి గట్టిగా. ఎస్, ఆ కిరీటాన్ని గట్టిగా. అది పోగొట్టినాడు పేతురుతో. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ 3 సార్లు అడిగాడు ప్రభు. అప్పుడు పేతురు కొంచెం వ్యసనపడి అన్నిసార్లు అడుగుతాడు, ప్రభు నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నాను అని అంటే, ప్రభు అంటారు, అయితే నా గొర్రె పిల్లలను మేపు, వారే నీ అతిశయ కిరీటం. ఆ కిరీటం పోగొట్టుకోకుండా 65వ కీర్తన 11వ వచనం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరములు నీ దయా కిరీటం ధరింపచేస్తున్నావు. నీ గాలంలో సారి ప్రజలు సంవత్సరములు ఇందాకలేమో వాడమాలిన కిరీటం, మహిమ కిరీటం, వాడమాలిన కిరీటం, అతిశయ కిరీటం. ఇదే కిరీటం దయా కిరీటం. దేవుడు నీకు నీ తల మీద నా తల మీద దేవుని దయ అనే కిరీటం పెట్టాడు. గాడ్స్ ఫేవర్ పెట్టాడు. అది పోగొట్టుకోవద్దు. తెలుగు స్తోత్రం. దయా కిరీటం పోగొట్టుకోవద్దు. ఒక్కసారి పోగొట్టుకుంటే ఆ దయా కిరీటం పోగొట్టుకుంటే మళ్ళా పొందుకోలేము. గాడ్స్ ఫేవర్, దేవుని దయ. సౌలు మీద దేవుని దయ వచ్చింది. గాడిదలు మేపుకున్న తీసుకొచ్చి ఇశ్రాయేలు రాజు దేవుడు చేశాడు. ఆ దయా కిరీటం ఉంచుకున్నాడు, పోగొట్టుకున్నాడు. మొదటిసారి ఏలియా ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ ఏలియా ఎవడంటే ప్రధాన యాజకుడైన ఆహారం యొక్క మునిమనవాడు, ఆ జీనియాలజీలో ఉన్నవాడు. ఆహారం మీద అభిషేకం ఈయన మీదకి వచ్చింది, ఆ దయ వచ్చింది, ఆ ఫేవర్ వచ్చింది. కాపాడుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఏలి యొక్క కుమారులు భయంకరమైన మనుషులు అయిపోయారు. భక్తి లేదు ఏలికి. కన్నులు మందగించేశాయి. టీడీపీ మాట, టీడీపీ అంటే తెలుగు తిరగడం. ఆ ఫేవర్ పోగొట్టుకున్నాడు ఏలి. ఆ ఫేవర్ ఏలి మీద ఉన్న ఫేవర్ ఎవరి మీదకి వచ్చింది? సమయం మీదకి వచ్చేస్తుంది. ఈరోజు మన మీద ఉన్న దయ కిరీటాన్ని మనం పోగొట్టుకోకూడదు. నీకు కలిగిన కిరీటాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. మార్చి ప్రార్థన చేస్తాను. దేవుడు రాయబడ్డాడు 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడింది, నా పరుగు కనబడుతుంది, విశ్వాసము కాపాడు. వండర్ఫుల్. ఇక మీద నా కొరకు నీతి
కిరీటం ఉంచబడినది. ఇక మీదట నా ప్రభువు నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా ఆమేన్ తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించింది. దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్న నీతి కిరీటం, వాడబారని కిరీటం, దయా కిరీటం, మహిమల కిరీటం ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చాడు. ఆ కిరీటాన్ని పోగొట్టుకోకుండా, ఎవడు అపహరించుకోకుండా జాగ్రత్తగా పట్టుకో. నీ కలిగిన గట్టిగా పట్టుకొని ఫిలదెల్ఫియ సంఘంతో ప్రభు చెప్తున్నాడు, నీవు నా మాట గైకున్నావు. నువ్వు నా మాట గైకున్నావు కాబట్టి నేను నీకు ఏం చేస్తాను. ఒకసారి మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన 3వ అధ్యాయం. ఇక్కడ దేవుడు ఈ సంఘానికి ఇస్తున్న ఆ బ్లెస్సింగ్స్ చూడండి. ఎన్నో వచ్చాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఇండినను, ఆమేన్, నీవు నా వాక్యం గైకొని నా నామం ఎరగనలేదు కాబట్టి ఇదిగో పలుకుని ఎదుట తీసి ఉన్నాను. నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను. ఎవడనూ వేయనేరడు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని గైకుంటావో నీ ఎదుట తలుపులు తెరవబడే ఉంటాయి. ఆమేన్ చెప్పండి. నీ ఎదుట తలుపులు తెరవబడి ఉంటాయి. యెషయా 45:1 వచ్చాను చూడండి. యెషయా 45:1 వచ్చాను. ఇది ఫస్ట్ బ్లెస్సింగ్ ఈ సంఘానికి. అతని పక్షంలో జనములను జయించుటకు చదవచ్చు. నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆమేన్. నేను రాజుల నడికట్టును విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాను. యెహోవా తన అభిషేకించిన కోరేషును నేను నీ ముందుగా పోవచ్చు, ఎట్టగా తలములను సరళం చేస్తాను. పగలగొట్టేదను. ఎత్తడి తలుపులను పగలగొడతా, ఎనప గడియలను వెరగొడతా. ఆమె హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎత్తడి తలుపులు ఇనుప, అలా చెప్పండి. ఏ తలుపులు? చెక్కదొద్దా, చెక్కదొద్ద కాపు తిరిగిపోతాయి. ఎత్తడి తలుపులు, అన్బ్రేకబుల్, స్ట్రాంగ్ డోర్స్. నీ యొక్క సాధన ఎత్తడి తలుపులు వేసాడు. ఆ తలుపులకి ఎనప గడియ పెట్టాడేమో, ఎప్పుడు ఓపెన్ చేయకుండా ప్రభు అన్నారు, నేను నీకు ముందుగా నడుస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకు సార్? నీవు నా వాక్యాన్ని నేర్చుకున్నావు కాబట్టి. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు ఇస్తున్న ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? నీ ఎదురు నేను తలుపులు తెరుస్తాను. ఎలాంటి తలుపులు నీ ముందుట వేయబడమని నాకు తెలియదు. ఈ రాత్రి నేను దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. ఎలాంటి తలుపులు ఉన్నా ఈ రాత్రి వాక్యాన్ని నేను గైకుంటాను ప్రభా. మా వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభా. కష్టమైన, ఇబ్బంది అయిన, శ్రమ అయిన వాక్యానుసారంగా బ్రతుకుతాను ప్రభా. నీ వాక్యం గైకుంటాను ప్రభా అని నువ్వు తీర్మానాలు తీసుకుంటే నీ ఎదుట ప్రభు తలుపులు తెరుస్తాడు. రెండవ బ్లెస్సింగ్ ఏంటి సంఘానికి ఇస్తాడు? రెండవ బ్లెస్సింగ్ 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొట్టెదవు గనుక భూనివాసులను శోధించుటకు భూనివాసులను శోధించుటకు లోకం అంతటి మీద రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడాను. అది నేను నిన్ను కాపాడుతాను. ఆమె చెప్పండి గట్టిగా. లోకమంతటి మీదకి శోధన రాబోతుంది. ఇప్పటికే చాలా శోధన వచ్చింది. కరోనా వచ్చింది, స్ట్రైక్ వచ్చింది, కొన్ని లక్షల మంది చనిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు కొత్త ఇంకోటి కొత్త వచ్చిందంట ఆఫ్రికాలో, దాని పేరు గుర్తులేదు. అది గాలి పిలిస్తే బిడ్డ వాంతులు చేస్తున్నారంట. వాంతులు రక్తంగా మారి ఒక్క 10 నిమిషాలు చేసిపోతారంట. ప్రభు ఆకృతిలో ఎలాంటి వస్తాయి. ప్రభు ఆకృతిగా ఇంకా భయంకరంగా వస్తాయి. ఆ వాయిస్ పిలిచారంట. మనిషి అలాగే ఉంటాడంటే లోపల పార్ట్స్ అన్ని కుళ్ళిపోయి వాటర్ లాగా మారిపోయి మనుషులు పడి చేసిపోతారంట. మనిషి అలా ఉంటాడు, లోపల పార్ట్స్ అన్ని కుళ్ళిపోతాయంట. భయంకరమైన శోధన కాలం రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. శోధన కాలాన్ని ప్రైజ్ అనుకుంటారా? నేను చెప్తున్న ప్రైజ్ అంటే ఆ శోధన కాలంలో దేవుడు నన్ను కాపాడతాడు. ఆమె చెప్పండి కదా. జలప్రలయంలో నోవహు కుటుంబాన్ని ఏం చేశాడు దేవుడు? కాపాడాడు లేదా? కోడి పిల్లలు ఏం చేస్తుంది? వదిలేస్తుందా?
రాకడ దినాల్లో తెగుళ్ళు రాకుండా, మొత్తలు పూలలో తెగుళ్ళు వెంపబడినప్పుడు భూమి మీద ఉన్న నదులనే రక్తంగా మారిపోతాయి. సూర్యుడు చీకటి కమ్మేస్తే సూర్యుడు, చంద్రుడు రక్తమయంగా మారిపోతాడు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అణుబాంబులు వస్తాయి, ఒకరికి చంపుల దినాలు వస్తాయి. ఆ దినాలు నీవు నేను చూడకుండా దేవుడు కాపాడతాడు. ఫిలదెల్ఫియా సంఘంతో కాబట్టాడు, నువ్వు నా మాట గాయకున్నా కాబట్టి నేను శ్రమకాలంలో కాపాడతాను. ఇంకేమంటున్నాడు చూడు చెప్పండి. 12వ వచనం, జయించు వారిని నా దేవుడు ఆయన ఒక సంబంధంగా చేశాను, అందులో వెలుపలకు దేవుని పేరు పరలోకంలో నా దేవుని ఎదురు దిగి వచ్చిన నూతనమైన యెరూషలేములో నా దేవుని కొత్త పేరు వారి మీద రాశాడు. నువ్వు వెలుపలకు పోకుండా నేను దేవుడు భద్రపరుస్తాడు, కృపలో నిన్ను కాపాడుతాడు. ఈ రాత్రి లవోదికీయ సంఘము, సార్దీస్ సంఘము, ఎఫెసు సంఘము, స్మరణ, పెరగము, ఈ సంఘాలు చివరిలో సంఘం ఉంది. 7 సంఘాల్లో కూడా 6 సంఘాల్లో బలహీనతలు కనబడుతున్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. కానీ ఈ సంఘం మాత్రం ఫిలదెల్ఫియా సంఘంతో సంపూర్ణమైన సంఘంగా కనబడుతుంది. ప్రభు అప్రిషియేట్ చేస్తున్నాడు ఈ సంఘాన్ని. మనం కూడా దేవుని చేత అభినందించబడిన సంఘంగా, దేవుని చేత అభినందించబడిన సంఘంగా మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకడికేమో ఒక తలాంతు ఇచ్చాడు, ఒకడికేమో చూపిస్తాను చెప్పండి, ఇంకొకటికేమో 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు ఏం చేశాడు? 5 చేశాడు, 2 4 చేశాడు. ఈ 1 అతడు ఏం చేశాడు? భూమిలో పెట్టాడు. ఆ 5 తలాంతులు మరొక 5 కలిపి 10 చేసిన నుండి యజమానుడు ఏమన్నాడు? భుజం చేసి నిమురుతూ బలానమ్మకంగా, ఇదిగో యజమానుడి సంతోషంలో. ఆ 1 తలాంతులు భూమిలో కప్పెట్టేసిన వాడు ఏమన్నాడు? భుజం మీద ఏమన్నాడు? సోమరమైన అప్రిషియేషన్ లేదు, పనిష్మెంట్. ఎలా నేను విత్తన పోసేవాడినా, నేను కఠినున్నా, అనర్థమైన నేను సోమరమైన చెందదోసు. వీడిని తీసుకెళ్లి చీకటి గదిలో పెట్టండి, అక్కడ ఏడుపులో. మనం అప్రిషియేట్ చేయబడిన వారిగా ఉంటామా, తృణీకరించబడిన వారిగా ఉంటామా? మన ఆత్మ జీవితాన్ని పరిచయం చేసుకుందాం. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. నేను గత 6 సంఘాల గురించి మాట్లాడుతున్నాను. మీరు ఫేస్బుక్ లో మీరు చూడవచ్చు ఆ మెసేజ్ అని. ఈరోజు 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంపూర్ణమైన సంఘం, ప్రియమైన సంఘం, ఏసే ఇష్టపడుతున్న సంఘం. అలాగే నా ముందుము గాక ఈ వాక్యాన్ని అందరూ ప్రార్థన వచ్చారు, అందరూ ప్రార్థన అవకాశం మొక్కలు తిరిగి లేకపోతే లేచి కొంచెం ప్రార్థన చేస్తుంది. ఈ అందరూ కొన్ని నిమిషాలు ఏ మాటలు